హలో ఎవ్రీవన్. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అట్లా అసలు దమ్దార్ మ్యాచ్ కదా. మ్యాచ్ హైలైట్స్ మొత్తం మనం ఇవాళ డిస్కస్ చేసేద్దాం. వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. ఇవాళ నాతో పాటు టూ ప్యాషనెట్ క్రికెట్ ఎంతూజియాస్ ఉన్నారు, డాక్టర్ ఉదయ్ అండ్ డాక్టర్ రాహుల్. ఎలా ఉన్నారు డాక్టర్స్? హాయ్ రా, ఆల్ గుడ్. అసలు మామూలు మ్యాచ్ కాదు. సిఎస్కే అసలు మొత్తానికి విన్ సెక్యూర్ చేయడం చాలా రిలీఫ్ గా ఉంది ఫ్యాన్స్ కి కానీ నాకు కానీ. అలాంటి ఛాంపియన్ టీం ఇన్ని రోజులు ఓడిపోతూ ఉండడం, టేబుల్ బాటమ్ లో ఉండడం అనేది ఇట్ వాస్ వే మోర్ డిసప్పాయింటింగ్. ఏ రాహుల్, యా, వీడు వెరీ హ్యాపీ. వీడు అలాంటి టీము నాకు కూడా హ్యాపీగా ఉంది. వీడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కదరా, ఎక్కిరిస్తున్నాడా ఇండైరెక్ట్ గా? అదే అర్థం కావట్లేదు. బట్ అసలు మ్యాచ్ మాత్రం చూడు, అసలు అదిరిపోయింది. అందులోనూ ఇంకా అసలు మా ధోని వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ చూడాలి. అసలు చాలా ఎలక్ట్రిఫైయింగ్. అసలు అసలు ఇంట్లో మ్యాచ్ చూస్తున్నంతసేపు అసలు గూస్ బంప్సే. తల దిగినప్పుడు కానీ అసలు చాలా టేకింగ్ పాయింట్స్ ఉన్నాయి మన మ్యాచ్ లో చెప్పాలంటే. వీ కెన్ సింప్లీ సే దట్ తల ఇస్ బ్యాక్. ఏయ్, యాజ్ ఎ ఎగ్జాక్ట్లీ. కెప్టెన్, యాజ్ ఎ ప్లేయర్, ఎవ్రీథింగ్. Tala, the captain, is back. So let's start with the final scorecard. Chennai managed to chase down 166, which was posted by Lucknow. 19.3లో చేజ్ చేసింది. క్లోజ్ విన్ అని చెప్పొచ్చు, ఈవెన్ దో 5 వికెట్స్ ఉన్నా కూడా. ఉదయ్, నీ ఇనిషియల్ థాట్స్ ఏంటి మ్యాచ్ రిజల్ట్ గురించి? యా, యాక్చువల్లీ లాస్ట్ 2 గేమ్స్ మనకి నెయిల్ బైటింగ్ ఫినిషెస్ వచ్చాయి. మొన్న జరిగిన డీసీ వర్సెస్ మ్యాచ్ కానీ, ముంబై మ్యాచ్, నిన్న జరిగిన సిఎస్కే ఎల్ఎస్జి మ్యాచ్ కానీ, దే ఆర్ నెయిల్ బైటింగ్ మ్యాచ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఎల్ఎస్జి హ్యాస్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ ఆన్ ట్రిక్కీ సర్ఫేస్. రిషబ్ పంత్ కొంచెం స్ట్రగుల్ అయినా కానీ హీ మేడ్ 63. అండ్ సిఎస్కే చేజ్ మాత్రం ఇట్ వాస్ వెరీ క్యాల్కులేటెడ్. ఐ థింక్ ఫస్ట్ లో దేర్ ఇంటెంట్ వాస్ వెరీ గుడ్. యాక్చువల్లీ నార్మల్ గా పవర్ ప్లే స్కోర్స్ అంత గొప్పగా లేవు ఈ సీజన్ లో. అదే కదా, కానీ మా వాళ్ళు పవర్ ప్లేలో 6 ఓవర్స్కి 36 అంటే 36 బాల్స్ అంటే 40, 42, 7 రన్స్, 7.5, 8 రన్స్ రా యావరేజ్. లాస్ట్ 2 మ్యాచెస్ అయితే ఇంకా లెస్ దాన్ 6-7 మధ్యలోనే ఉండింది. బట్ స్టిల్ చాలా మంచి పవర్ ప్లే అనుకోవచ్చు. యా, డెబ్యూటెంట్ షేక్ రషీద్, మన గుంటూరు పిల్లోడు, మామూలుగా ఆడలేదు అసలు కదా. ఆ అసలు పార్ట్నర్షిప్ వచ్చాక కొంచెం స్లో అయ్యారు కానీ వికెట్ పడిన తర్వాత ఈవెన్చువల్లీ దే గాట్ త్రూ. అండ్ కరెక్ట్ గా ధోనికి సెటప్ అయింది ఆ టైమింగ్. ఆ రన్ రేట్ అరౌండ్ 11 కానీ 10.5 రన్ రేట్ Actually, కానీ you ధోని can say వచ్చినప్పటికీ సెట్ అయింది. Duke made the calm piece play there. డ్యూ That అంటావా sets the మా game for the ధోని? Dhoni. ఏంటండి? రే, మా దూవేను డ్యూ అంటున్నావు రాయుడు. ఓ సరే సరే. కామెంట్ సెక్షన్ లో నీకు వాచిపోతుంది రే. రాహుల్, పంత్ ఇన్నింగ్స్ గురించి చెప్పు. I agree. Actually, Pant innings was very crucial for LSG. Hmm. But వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ రన్స్ కొట్టి ఉండాల్సింది. సిఎస్కేస్ బౌలర్స్ ఎస్పెషలీ జడ్డు విత్ 2 out of 24 runs బాగా కంట్రోల్ చేశాడు. నూర్, వాట్ వి కెన్ సే, వాట్ ఎ కైండ్ కదా అసలు. He gave అసలు very economic. యా, నూర్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదురా. మా వాళ్ళు తెలుసు స్పిన్ పిచ్చెస్ అని. అరే, అశ్విన్ ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు సేమ్ పిచ్చెస్ పైన, నూర్ అసలు ఎంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కదా. అఫ్ కోర్స్ నూర్ లెగ్ స్పిన్నర్ అనుకో, బట్ స్టిల్ అశ్విన్ కున్న ఎక్స్పీరియన్స్ కి వీ డి నాట్ ఎక్స్పెక్ట్ అశ్విన్ టు బి ప్లేయింగ్ లైక్ దిస్. ఎస్, ద మ్యాచ్ అయిపోయిన తర్వాత ధోని అన్నట్టు అశ్విన్కి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, పవర్ ప్లేలో ఓవర్స్ వేయాల్సి వస్తుంది. అశ్విన్ వైలీ కస్టమర్, బట్ పవర్ ప్లేలో వేయాలంటే అదే ఒక సపరేట్ స్కిల్ సెట్. మనం వాషింగ్టన్ సుందర్ని చూస్తాం పవర్ ప్లేలో బాగా పర్ఫామ్ చేయడం. మేబీ అశ్విన్ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ హిస్ కెరియర్, ఇంతకుముందు ఫస్ట్లో ఎప్పుడు అశ్విన్ పవర్ ప్లేలో వేసి వికెట్స్ తీసేవాడు, బట్ ఇప్పుడు ఐ డోంట్ థింక్ హీఈస్ ద సేమ్ అశ్విన్ నౌ. అసలు అశ్విన్ని ఓవర్ డామినేట్ చేస్తూ నూర్ బౌలింగ్ వేయడం అంటే అసలు మామూలు ఫైండ్ కాదు. 4 ఓవర్స్కి 13 రన్స్ ఏంటి మా అసలు. యా, మామూలుగా లేదు అసలు ఆ బౌలింగ్ అసలు. నూర్ కి Actually- బెటర్ కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది అతను వేసే లైన్ అండ్ లెంత్ మీద కానీ. అరే, Yes, he deserved to be- Actually, Noor deserved to be on the winning side, but Winning side, sadly he's ended up. నూర్ విన్నింగ్ సైడే. Sadly ended up the previous 5 games on the losing side, no? చక్కటి కవర్ డ్రైవ్.
ఇట్స్ నాట్ ద కవర్, ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. నేను అవును. మాట్లాడేటప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నాడు చెప్పు. నెక్స్ట్ స్పీకింగ్ ఆఫ్ ధోని ఎస్టర్డే హిస్టారిక్ గేమ్ రా ధోనికి. ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ టు కంప్లీట్ 200 ఫీల్డింగ్ డిస్మిసల్స్. ఏంటి రాహుల్, మా ఉన్న వాళ్ళల్లో ధోని పిచ్ ఎక్కువ నీకే కదా ఇంకొంచెం. నేను కూడా ధోని పిచ్ వాడిని అనుకో, బట్ నీకు ఈ మధ్య ఇంకొంచెం పిచ్చి పీక్స్కి వెళ్ళింది కాబట్టి నిన్ను అడుగుతున్నా. Dhoni, what we can say, like actually, you should give his time. Like he's enjoying his play in the last. Maybe he will be playing another one more year. We may expect. We don't know. But we should give him the space he needs to play. Like these trolls and all, I won't agree. Like actually, when we go back, తెలుగు, మన తెలుగు పాడ్కాస్ట్, అంటే మనం తెలుగులో మాట్లాడు. వస్తుందిరా, నువ్వు మాత్రం ఇన్వాల్వ్ చేయకు. నువ్వు డాక్టర్ అని మాకు తెలుసు. చెప్పు. ఇదంతా ఎడిటింగ్ లో కట్ చేస్తావుగా? లేదు చేయను, అలాగే పెడతా. ధోని అసలు నిన్న 201 డిస్మిసల్స్, అసలు నంబర్ 1 కీపర్ అని తెలుసు కానీ బట్ స్టిల్ స్టాట్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్ కదా. అవును. 201 dismissals, about 155 catches, and it's about 146 stumpings, I think. 46 stumpings, 155 catches. అసలు 43 years లో ఆ కన్సిస్టెన్సీ ఏంట్రా? That's about Tala. Like actually, if he gets his own space, this is the performance you can expect from him. 43 కాదురా, తలా ఫ్యాన్స్ కి ఎప్పుడు తలా 29 ఏజే. నీ ప్రాబ్లమ్స్ ఇంకొంచెం లేకుండా ఉంటే అసలు చుక్కలు కనిపించే బౌలర్స్ కి. మామూలుగా ఉండేది. మామూలుగా ఊరికే అన్నారు అసలు ధోనిని లెజెండ్ అని చెప్పి. అసలు ఆ రివ్యూ తీసుకోవడం కానీ, ఇట్ వాస్ మెయిన్ వికెట్ యాక్చువల్లీ. నికోలస్ పూరన్ది, హి వాస్ హోల్డింగ్ ఆరెంజ్ క్యాప్ ఈ సీజన్ లో. అవును. అసలు పర్ఫార్మెన్స్ అయితే ఈ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ నిన్నారు అందరూ, దెర్ విల్ బి నో ఎనీ డిఫరెన్స్ అన్నట్టు అని చెప్పి పూరన్ నుంచి. అన్షుల్ కంబోజ్ అయితే చేశాడు కానీ ఇన్సిస్ట్ చేశాడు తీసుకోమని చెప్పి, బట్ ధోని వాస్ థింకింగ్, బట్ హీ ఈవెన్చువల్లీ టుక్ ది డెసిషన్. అండ్ నెక్స్ట్ అసలు బధోని 2 లైఫ్లు ఇచ్చినా గానీ వాడుకోకుండా స్టంప్ అవుట్ అయ్యాడు. అండ్ ఆ బాల్ వాస్ స్పిన్నింగ్ వే అవే, చాలా అవేగా స్పిన్ అవుతున్నా కానీ చాలా నీట్ గా కలెక్ట్ చేసుకొని హీ వాజ్ ఆన్ టు ఇట్ ఇన్ ఎ ఫ్లాష్. అలా ఉంటది. ధోని స్టంపింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ, బట్ స్కిల్స్ అంటే ఈ ఏజ్ లో 43 years లో ఆ రిఫ్లెక్సెస్ అంటే అసలు అన్బిలీవబుల్ అసలు. ధోని స్టంపింగ్ చేశాక ఎంత రివ్యూ తీసుకోవడం అనేది, దట్ గ్లౌవ్ ఫర్ ద గ్లౌవ్ బిహైండ్ ద వికెట్స్. అదే ధోని అనుకుంటాడు, అన్న నమస్తే, ఇలాంటివి చాలా చూసాం వెళ్ళి అనుకుంటా ఉంటాడు ధోని. బధోని ఎప్పుడైతే దూరి బాల్ వదిలాడో అప్పుడే ఫిక్స్ అయ్యాడు, ఇంకా నడుచుకొని వెళ్తూ ఉన్నాడు వెనక్కి అంతే. బధోని ఈస్ వాకింగ్ అవే, ద ఎంపైర్ ఈస్ ఆస్కింగ్ హిమ్ టు ద స్టాప్. అసలు దట్స్ ఎ లాఫింగ్ మూమెంట్. బధోని కూడా ఎవడో నువ్వు అనుకొని ఉంటాడు. ఇంకా అంతేగాని ధోని గురించి మాట్లాడడానికి ఎన్ని రోజులు అయినా సరిపోవు. లెట్స్ డైవ్ ఇంటూ సమ్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. అరే లక్నో ఇన్నింగ్స్ లో లక్నో ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ 30 కొట్టాడు. లాస్ట్ లో సమద్ ఉదయ్, మీ ప్రీవియస్ మీ వాడే సమద్ 20 of 11. కానీ మా సిఎస్కే బౌలర్స్ ఏమో చాలా ప్రెషర్ మెయింటైన్ చేశారు. సో నువ్వు చెప్పు ఉదయ్, ఎల్ఎస్జి బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో కీ మూమెంట్స్ ఏమనిపించాయి నీకు? యాక్చువల్ గా అయితే హ్యాపీగా ఉంది. మా సమద్ యువసేన అసోసియేషన్ అంతా కూడా తపాసులు వెలుస్తున్నారు బయట మా వాడి పర్ఫార్మెన్స్ కి. అండ్ ఎల్ఎస్జి ని కూడా బాగా ప్రెషర్ లో పెట్టారు సిఎస్కే స్పిన్నర్స్ కానీ, ఎస్పెషల్లీ నూర్. ఆ 4 overs కి 13 runs అనేది, ఈవెన్ దో హీస్ వికెట్లెస్, దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అది ప్రెషర్ పెట్టింది వాళ్ళ మీద కదా. మధ్యలో పంత్ కూడా వరుసగా 6 balls హీ కుడెంట్ స్కోర్ ఎ రన్ అగైన్స్ నూర్. 6 balls ఒక్క రన్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ కొట్టలేకపోవడము చాలా. We should not forget to mention about Digvesh Rathi, the signature guy. అతను కూడా ఎక్సలెంట్ గా వేసాడు. సమ్వన్ లైక్ పంత్ హూ అటాక్స్ స్పిన్నర్స్ ఇన్ టెస్ట్ ఫర్ ఫన్, లైక్ జాక్ లీచ్ కానీ ఆల్ సీజన్ స్పిన్నర్స్ నే అటాక్ చేశాడు. కానీ ఇక్కడ మ్యాచ్ లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒకనొక పాయింట్ లో కొట్టిన బౌండరీస్ అన్ని కూడా మాక్సిమం పేసర్స్ కే ఉన్నాయి, అండ్ టు బి ఫ్రాంక్ పతిరానాకే ఉన్నాయి.
అవును. ఇప్పుడు అసలు ఒక స్టేజ్‌లో 40/39 ఉన్నాడు. 39 బాల్స్‌కి 40 కొట్టున్నాడు. ఆ తర్వాత 10 రన్ 18 రన్ ఓవర్. ఆ మధ్యలో ఆ 2 సిక్సెస్ అలా రావడం వల్ల అట్లీస్ట్ 127 స్ట్రైక్ రేట్ వెళ్ళింది కానీ ఆ లాస్ట్‌లో ఆ కేమియో యా లేకపోయిందంటే ఇంకా చాలా ఘోరంగా ఉండేదేమో పంత్ ఇన్నింగ్స్. ఎస్ రాహుల్, ఎస్ ఎస్. మీ రాహుల్ త్రిపాఠి గురించి ఏమైనా చెప్తావా? మెయిన్లీ అసలు ఆ స్టన్నింగ్ క్యాచ్, అసలు ఐడెన్ మెక్రమ్ ఆ క్యాచ్ అసలు ఇట్స్ వాజ్ అన్బిలీవబుల్ ఇన్ ద ఫస్ట్ ఓవర్. మ్మ్. అది సిఎస్కే కి చాలా మంచి స్టార్ట్ ఇచ్చింది యాక్చువల్లీ. అవును. ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ డ్రైవ్ అట్ ద మిడ్ ఆఫ్. మ్మ్. అసలు ఆ క్యాచ్ చూస్తుంటే లైక్ ఇట్ వాజ్ హిస్ 100th ఐపీఎల్ గేమ్ ఐ థింక్. అవును. అవును. ఇట్ వాజ్ మైల్ స్టోన్ మ్యాచ్ అండ్ మైల్ స్టోన్ క్యాచ్ టు. మైల్ స్టోన్ మ్యాచ్, మైల్ స్టోన్ క్యాచ్. నీ పేరుందనే కదరా వాడి షేక్ గురించి స్టాట్స్ కూడా నేను తెలుసుకున్నావు రాహుల్. Yes, it's maybe because of name also. మ్మ్. You should say. షేక్ ఆడిస్తాడు త్రిపాఠి. అసలు అథ్లెటిక్ డైవ్ అట్ మిడ్ ఆఫ్ అంటున్నాడు. అసలు ఫెంటాస్టిక్ మైల్ స్టోన్ మ్యాచ్ లో. అది నిజంగా That స్పెక్టాక్యులర్ catch was క్యాచ్. really unbelievable. త్రిపాఠి నార్మల్ గా Diving down. బాడీ షేక్ చేసి ఆడుతూ ఉంటే అందరు ఎక్కిరిచ్చారు, కానీ ఆ ఎజిలిటీ కోసమే షేక్ చేస్తాడు. ఆ ఎజిలిటీ చాలా ఇంపార్టెంట్ బిగులు. అది పక్కన పెడితే బట్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ రా. కొట్టింది 9 runs అయినా కూడా మధ్యలో మళ్ళీ ఒక డ్రాప్డ్ క్యాచ్. Yeah. బాగా అటాకింగ్ ఇంటెంట్ తో ఆడట్లేదు. ఆ ఊపి ఆ బ్యాలెన్స్ ఉండట్లేదు. ఆ, ఇంకా సిఎస్కే స్టేజ్లో రచిన్ రవీంద్ర కొంచెం క్విక్ స్టార్ట్ ఇచ్చిన తర్వాత మధ్యలో ఈ త్రిపాఠి సరిగ్గా ఆడకపోవడము. రషీద్ చాలా డెబ్యూటెంట్ అయినా కూడా ఎక్సలెంట్ స్ట్రోక్స్. అసలు స్ట్రైట్ డ్రైవ్ ఏమి, అసలు ఆ మిడ్ ఆన్ మిడ్ వికెట్ మధ్యలో ఆ పుల్స్ ఎంత బాగా ఆడాడు కదరా ఉదయ్. ఆ ఫ్లిక్ షాట్స్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉండింది. ఇట్ వాస్ వే పియర్సింగ్. అసలు అక్కడ నీకు 45 లో మిడ్ వికెట్ ఉన్నా కానీ ఇట్ జస్ట్ వెంట్ త్రూ ది గ్యాప్ బిట్వీన్ మిడ్ వికెట్ అండ్ మిడ్ ఆన్. అవును. అండ్ ఆ పుల్ షాట్ అయితే అసలు ఆన్ ది టాప్ ఆఫ్ ది బాల్ వెళ్ళి హీ లిఫ్టెడ్ ఇట్, జస్ట్ బౌన్స్ అయింది బిఫోర్ రోప్స్. అవును. ఇంకొకటి కూడా అలాగే ట్రై చేసి అవుట్ అయ్యాడు. యాక్చువల్లీ అది ఆఫ్ సైడ్ బ్యాక్వర్డ్ పాయింట్ మీద కొట్టుంటే ఇంకా బెటర్ అయిండేది. రాహుల్ రషీద్ డెబ్యూ మాత్రం రాహుల్ సిఎస్కే బ్యాటింగ్ Impressive. పర్ఫార్మెన్స్ లో నీకు ఏం హైలైట్ అనిపించింది? Like you should comment about the Shivam Dube's composure actually. It was brilliant. అతను ఒక ఎన్ని హోల్డ్ చేస్తున్నాడు, తర్వాత లాస్ట్ లో యాక్సిలేట్ చేశాడు. ఆల్మోస్ట్ స్ట్రగుల్ లానే ఉండింది స్టార్టింగ్ లో, బట్ లాస్ట్ లో ఆ బౌండరీస్ తో కవర్ చేశాడు. అండ్ దెన్ వెన్ ద ధోని కేమ్, లైక్ హిస్ కంపోజర్ సెట్స్ ఇన్ ఐ థింక్. లైక్ హీ ఫీల్ మోర్ కంఫర్టబుల్, ద ఫ్రీ షాట్స్ హీ ప్లేడ్. అసలు ధోని వచ్చిన ఎనర్జీ మొత్తం అసలు ఆ పార్ట్నర్షిప్ డూబేకి ధోనికి మధ్య గేమ్ లో అసలు మ్యాచ్ నే మార్చేసింది. అసలు వాళ్ళు ఆ లాస్ట్ 5 overs లో దోస్ 50 to 60 runs వాట్ ఎవర్ దే స్కోర్డ్, దట్స్ ద విన్నింగ్ గేమ్ ఫర్ ద సిఎస్కే. అసలు ధోనీస్ ఫినిషింగ్ పవర్స్ మనం అసలు ఎవరికి ఉన్నాయని చెప్పుకోలేము. అండ్ హీ క్యాల్కులేట్స్ గేమ్ వెరీ వెల్. హీ నోస్ వెన్ టు టేక్ రిస్క్, వెన్ నాట్ టు టేక్ రిస్క్స్. ఒకవేళ అది ఎకానమీ అంటే ఐ వాంట్ టు సే దట్ రిక్వైర్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది అనేసి అంటే హీ ఈవెన్ ప్లేస్ ఫర్ నెట్ రన్ రేట్ ఆల్సో. అవును. హీ నోస్ ఎవ్రీ మైన్యూట్ థింగ్స్ దట్ కౌంట్ అట్ ది ఎండ్. అండ్ రాహుల్ అన్నట్టు నేను ఇంకా కూడా ఇప్పుడు శివం దూబే ఉన్నంత వరకు, ధోని రాకముందు వరకు స్పిన్నర్స్ వేస్తున్నారు, దూబే స్పిన్నర్స్ ని టేక్ ఆన్ చేస్తాడు కాబట్టి దూబే పైన ప్రెషర్ ఎక్కువ ఉండింది యాక్చువల్ గా. కానీ ధోని వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ మొత్తం ధోని తీసుకోవడం వల్ల దూబే కొంచెం ఫ్రీ అయిపోయాడు అనిపించింది. తర్వాత లాస్ట్ లో కొట్టిన బౌండరీస్ కూడా వితౌట్ ప్రెషర్ కొంచెం పెట్టుకున్నట్టు. ఎనీహౌ తలా ఫర్ ఎ రీజన్ అనుకో. సో లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ సోషల్ మీడియా. ఏం ట్రెండింగ్ టాపిక్స్ ఏం నడుస్తున్నారా ఉదయ్? యాక్చువల్లీ ధోనీస్ 200 మైల్ స్టోన్ ఉంది కదా, నంబర్ ఆఫ్ డిస్మిసల్స్. అది మెయిన్ టాకింగ్ పాయింట్. ధోని మ్యాచ్ ఫినిష్ చేశాడని #ధోని, #తలా, #CSK, #ఛాంపియన్స్. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ప్రైజింగ్ శివం దూబే. 5-time champions. యా కరెక్టే రా, మీరేరా. How many for SRH like after DC gone? ఒకటేరా, మాకు కప్పన్న ఉంది. పాపం కొన్ని టీమ్స్ అవి కూడా లేవు. వస్తాయి. Okay. We'll talk about it later. Let them try. ధోని రివ్యూ సిస్టమ్ గురించి ఏమైనా వచ్చాయా? మామూలుగా ఉండదు అసలు. Yes, there was some discussion about DRS. It's actually that Dhoni review system. When an LBW review against that Puran, it was very successful. One fans joke చేస్తున్నారు యాక్చువల్లీ. 5 matches ఓడిపోయారు, ఒక మ్యాచ్ గెలవలేదు, ఎందుకు అరుపులు అని చెప్పి. బట్ ఫ్యాన్స్ వర్ వెరీ హ్యాపీ వెన్ సిఎస్కేస్ వే. దట్ క్యాచ్,
that stumping, Hmm. that run out actually, Correct, and correct. lastly the boundaries what we have been talking about, those fours. Actually, the fact that CSK finally broke their losing streak Hmm. after the 5 consecutive losses was the major theme. Hmm. And అసలు అది చాలు ప్రస్తుతానికి. అంతే. No more discussions about అంతే. the cup and all. We broke that. అంతే, ఎమోషన్స్ యాక్చువల్లీ చాలా హైగా ఉన్నాయి ఫ్యాన్స్ కి నిన్న గెలిచిన తర్వాత. చెప్పు ఉదయ్. యా విన్ మాత్రం ఖచ్చితంగా క్రూషియల్ సిఎస్కే కి, బికాస్ స్ట్రింగ్ ఆఫ్ లాసెస్ తర్వాత వచ్చింది కాబట్టి. నిన్న చూసుకుంటే ఒక వింటేజ్ సిఎస్కే పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అవును. కీపింగ్ ప్రెషర్ విత్ ద బాల్, పవర్ ప్లే లో ప్రెషర్ పెట్టడం గానీ, మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ చూసుకోవడం గానీ, డెత్ లో యాజ్ యూజువల్ కొంచెం రన్స్ లీడ్ చేస్తారు. పతిరనా వాస్ గుడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. హిస్ ఎకానమీస్ అరౌండ్ 11 విచ్ ఇస్ వే హైయర్ కంపేర్ టు స్టాండర్డ్స్, కానీ హీ వాస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ అన్ఫార్చునేట్ గా బదోని వికెట్ నో బాల్ అయింది, కాకపోతే ఇంకొంచెం బెటర్ గా వేసిండేవాడు. అండ్ కమింగ్ టు ది చేజ్, స్టార్టింగ్ లో పవర్ ప్లే లో స్కోర్ చేయడం కానీ, అప్పుడు మైక్ హస్సీ, మాథ్యూ హెడెన్ ఉన్నప్పుడు, మురళీ విజయ్ వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా కొంచెం ఫాస్ట్ గా స్కోర్ చేసేవాళ్ళు సిఎస్కే. అండ్ మిడిల్ ఆర్డర్స్ లో కొంచెం వికెట్ కాపాడుకోవడం కానీ, అండ్ కమింగ్ అట్ ది ఎండ్ ధోని ఫినిష్ చేయడం కానీ, ఇట్ వాస్ కంప్లీట్లీ నాస్టాలజిక్ ఫర్ సిఎస్కే ఫ్యాన్స్. అంతే, పర్ఫెక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఐపీఎల్ క్రికెట్ కి. ఫెంటాస్టిక్ గేమ్, ఫుల్ ఆఫ్ డ్రామా, ఎక్సైట్మెంట్. ఇంకా లాస్ట్ లో ధోనీస్ ఫినిషింగ్ బ్రిలియన్స్, దూబేస్ కంపోజర్ మధ్యలో, ట్రిపాఠీస్ క్యాచ్, జడేజాస్ బౌలింగ్, నూర్స్ స్పెల్, అన్నీ ఇంకా చూస్తుంటే అన్ని స్క్రిప్ట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అనుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ మనకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఫైనల్ థాట్స్. యాక్చువల్లీ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి సిఎస్కే కి, మనం డిస్కస్ చేసుకున్నట్టే. ఇలాగే కంటిన్యూ అయితే వి నెవర్ నో. యాక్చువల్లీ ఒకసారి పంజాబ్ తో కంబ్యాక్ మ్యాచ్ ఇచ్చారు, ధోని లాస్ట్ ఓవర్ కి 16 కావాలంటే కొడతాడు ఇర్ఫాన్ పట్టానికి ధర్మశాలలో. అప్పుడు కూడా సిఎస్కే వేర్ ఇన్ ఏ మడల్ ట్రికీ పొజిషన్. మడల్ ట్రికీ పొజిషన్. దే హావ్ లాస్ట్ 5 games అండ్ దే హావ్ జస్ట్ won 2. తర్వాత వరుసగా 5 games గెలిచి 2 matches మధ్యలో ఓడిపోయారు. 7-7 తో క్వాలిఫైర్స్ లోకి వెళ్ళారు అండ్ దే వన్ దట్ సీజన్ యాక్చువల్లీ. సో యు నెవర్ రైట్ ఆఫ్ ధోని, యు నెవర్ రైట్ ఆఫ్ సిఎస్కే. ఏమో మేము అన్ని ఆలోచించాము, ఈ ప్రస్తుతానికి వీల్ ఎంజాయ్ దిస్ మ్యాచ్ అంతే. రాహుల్, ఫైనల్ పంత్కి ఏమైనా చెప్తావా? ఈ మ్యాచ్ లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. The solid performance, that batting, Dhoni's catch, పంత్ కెప్టెన్సీ రా. పంత్ కెప్టెన్సీ గురించి ఏమైనా నేర్పిస్తావా? Like actually those bowling changes, like in the last moment when he got the key bowler in his hands, still not giving him the bowling in the last few overs, like actually not using him in the final few overs. Maybe that's the negative point in the entire match. But the Pant batting, that helicopter shot, I loved that actually. అదే చూడు, పంత్ హెలికాప్టర్ షాట్, ధోని సింగిల్ హ్యాండెడ్ పంత్ లాగా. మాస్టర్ లైక్ యాక్చువల్లీ పంత్ మిమిక్డ్ ధోని నా. సో ధోని ఎల్ఎల్ రా పిలవచ్చు అయ్యా, అన్ని చాలా చూసుకున్నాం అన్నాడు ధోని. అంతే అంతే. గైస్, both of you, thank you both for your insightful analysis. ఇంకా బ్రేక్ డౌన్ బాగా థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది అసలు. సో your ears, thank you for tuning in. మళ్ళీ మనం నెక్స్ట్ గేమ్ తర్వాత కలుద్దాం. Until then, keep enjoying cricket. As usual, subscribe guys. Thank you guys. Subscribe. Thank you guys.